మొఘలాయిల ప్రయాణం ముందుకు సాగుతోంది. కానీ జోధా మనస్సులోని ఆలోచనల ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. జోధాకి అంతకుముందు రాత్రి గురించి ఏమాత్రం గుర్తుకులేదు. ఆ రాత్రి షహెన్షా తనని ఏమీ చేయలేదని తనకు తానే నచ్చజెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది జోధా. కానీ గతాన్ని మార్చివేయడం అనేది జోధాకి కాదు, ఎవ్వరికీ సాధ్యం కాదు. జలాల్కి వర్తమానం తీసుకుని ఆగ్రా నుంచి వస్తున్న వార్తాహరుడు పొరపాటున దారి తప్పాడు. అందువల్ల జలాల్కి ఆ వర్తమానం అందలేదు. అసలు అంత ముఖ్యమైన వర్తమానం ఏమై ఉంటుంది? ఆ వర్తమానం ఏమిటి అన్నది జలాల్కి ఆగ్రా చేరుకున్న తరువాతే తెలియవస్తుంది. అస్సలాం అలైకుం జనాబ్. వాలేకుమ్ అస్సలాం. షహెన్షా వస్తున్నప్పుడు స్వాగతం పలుకుతారే తప్ప ఇలా దారిలో అడ్డుపడకూడదు. ఇక్కడ మీ అందరినీ చూస్తే అందుకు ఏదో పెద్ద కారణం ఏముంటుందని మా ఉద్దేశం. పెద్ద కారణమే కాదు, ఆపాల్సిన కారణం ఉంది. ప్రజలు మతాచారులు షహన్షా నుంచి కోరుకునేదేంటంటే వారు మతాన్ని, మత ధర్మాన్ని గౌరవించాలని. తమరు ఆమీరులో వ్యవహరించిన తీరు మన మతాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. తమరు జోధా బేగంతో కలిసి దేవాలయానికి వెళ్లారు. మన మతాన్ని కించపరిచే విధంగా విగ్రహం ముందు తలదించారు మీరు. వాళ్ళ పద్ధతిలో పూజ కూడా చేశారు. అలా చేయడం మన మతానికి పూర్తిగా వ్యతిరేకం. ఒప్పుకుంటాం, సృష్టిలో బాద్షా అందరికంటే గొప్పవాడు కావచ్చు, కానీ మతం అనేది అతనికంటే గొప్పది. బాద్షా కూడా మత ధర్మాన్ని మీరకూడదు, దానికి అనుగుణంగానే నడుచుకోవాలి. బాద్షా అంటే జిల్లే ఇలాహి అంటారు, అంటే ఖుదాకి ప్రతిబింబం. ఒకవేళ సామ్రాజ్యపు బాద్షాయే ఇలా ప్రవర్తిస్తే మన మతాన్ని, ఖుదాని కించపరచడంతో సమానం. అలాంటి షహన్షాకి దేశాన్ని పాలించే హక్కు ఉండదు. యా ఖుదా, జలాల్ ఆలయానికి వెళ్లారన్న వార్త ఇక్కడ వాళ్ళకి ఎలా తెలిసింది? మీరడిగే అన్ని ప్రశ్నలకి మా వద్ద సమాధానాలున్నాయి. ఉండు జలాల్, నన్ను మాట్లాడినివ్వు. బత్త పెద్దగారు మౌలీ సాబ్, చరిత్ర గమనించండి. హిందూ దేశంలో మొఘలాయి పాలన ఆరంభమైన నాటి నుంచి నేటి వరకు కీర్తిశేషులైన బాబర్ మొదలుకొని మా భర్త గారు వరకు, మా జలాల్తో సహా అందరూ ఈ దేశాన్ని మతానికి అనుగుణంగా మత ధర్మాలని పాటిస్తూనే వచ్చారు. కాదనలేదు మహారాణి గారు. అందువలనే నేటి వరకు మాలో ఎవరికీ వారి ముందుకు రావాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ ఈసారి వారు చేసిన తప్పిదాన్ని పట్టించుకోకుండా ఎలా ఉండగలం చెప్పండి? దానివల్ల కేవలం మేమే కాదు, ప్రజలు 50 మంది ఆగ్రహించారు. పైగా మేము ఖుదాకి, దేశ ప్రజలకి జవాబు చెప్పుకోవాలి. అందువల్ల షహన్షా గద్దె వరకు నడిచి వెళ్లాలంటే మా అందరి శవాల మీదుగా నడిచి వెళ్లాల్సిందే. అవును, మేమందరం ఉండగా జలాలుద్దీన్ మహమ్మద్ సామ్రాజ్యపు గద్దె మీద కూర్చోవడానికి వీల్లేదు. దయచేసి మన్నించండి. షెహన్షా గారు గద్దెపై ఎందుకు కూర్చోకూడదు? నేనడిగేదేమిటంటే, అసలు షెహన్షాని గద్దె ఎక్కకుండా ఆపేవాళ్లు ఎవరని. మహామంగ గారు, తమరికి ఈ వ్యవహారంలో జోక్యం కల్పించుకోవడానికి హక్కు లేదు. హక్కు ఎందుకు లేదు? పూర్తి హక్కుంది. మేం కూడా ఏ మతం గురించి మీరంతగా చెప్తున్నారో అదే మతాన్ని అనుసరిస్తూ వస్తున్నాం. అందువల్ల మా అభిప్రాయం కూడా తెలియజేసే హక్కు మాకుంది. తమరంతా జ్ఞానులు, ధర్మ నిరతులు, పెద్దలు, విషయం తెలిసిన వారు, సర్వజ్ఞులు, ఎంతో దూరదృష్టి గల దయాస్వరూపులు మీరు. కానీ మీ బాధ్యత షెహన్షాకి, ప్రజలకి దారి చూపించటం, షెహన్షాని అడ్డగించటం కాదు.
తమరి కర్తవ్యం ఏమిటంటే మత ధర్మాన్ని రక్షించటం, తిరుగుబాటు చేయడం కాదు. ప్రస్తుతం ఇక్కడ మీరందరూ షెహన్షాని అడ్డుకున్నారంటే దానివల్ల ఏం అర్థమవుతుందంటే మీరు షెహన్షాని మీవాడు అనుకోవటం లేదు. ఏ విషయంలోనైనా అభిప్రాయ భేదాలుంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప తిరుగుబాటు చేయకూడదు. తమరి స్థానం, తమరి మాట శిరోధార్యం. కానీ ఇంతవరకు ప్రజలు అనుకునేది ఏమిటంటే షెహన్షా జిల్లే ఇలాహి అని, అంటే ఖుదాకి ప్రతిబింబం అని. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, షెహన్షా ఇంతవరకు ఖుదాని గాని ఖుదా స్థానాన్ని గాని కించపరిచేలా వ్యవహరించారా అని. మా అందరికీ తెలుసు షెహన్షాకి తన ఖుదా మీద, మతం మీద ఎంత అభిమానం ఉందో మా అందరికీ తెలుసు. షెహన్షా అంటే ఖుదాకి ప్రతిబింబం మాత్రమే, వారే స్వయంగా ఖుదా కాదు. వారు కూడా ఒక మనిషే. తప్పనేది ప్రతి మనిషి చేస్తూనే ఉంటాడు. ఒకవేళ మీ అందరి దృష్టిలో షెహన్షా చేసింది తప్పి అయినట్లయితే ఆ తప్పును సరిదిద్దవలసిన బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. ఇలా పంతానికి పోయి వారిని శిక్షించకూడదు. ఈ విధంగా పంతానికి పోయి శిక్షించడం ద్వారా మత రక్షకులైన మీరంతా షెహన్షాకి, ప్రజలకి దూరమైపోతున్నారని మీరందరూ బాగా గుర్తించాలి. ఒక సంగతి బహుశా మీరంతా మర్చిపోయి ఉండొచ్చు, అది నేను మీకు గుర్తు చేస్తాను. షెహన్షా ఉంటేనే మనమంతా ఉండగలం. హిందూ దేశంలో మొఘలాయి సామ్రాజ్య విస్తరణకి మత బలం కారణం కాదు, షెహన్షా బలం వల్లే హిందూ దేశంలో ఇస్లాం పతాకం ఎగరగలుగుతోంది. ఒక స్త్రీ అయ్యుండి తమరితో వాదనకి దిగినందుకు మీరందరూ నన్ను క్షమించండి. నా ఈ నేరానికి ఖుదాని క్షమాపణ కోరుతున్నాను. కానీ మొఘలాయి సామ్రాజ్యపు మహామంత్రినై ఉండి కూడా నేను గనక మాట్లాడకుండా ఉండి ఉంటే ఆ ఖుదా నాకు నరకంలో కూడా ఎన్నటికీ చోటివ్వబోడు. చూడండి, మీరంతా గౌరవనీయులైన మత పెద్దలు, మౌల్వీలు. ఈ విధంగా షెహన్షా గారిని అడ్డగించడానికి మీకు ఎలాంటి హక్కు లేదు. ఏ దారైనా మత ధర్మాన్ని పాటించక తప్పదని తమరికి తెలీదా? మహామంగ మాటకి నిజానికి మా అభిప్రాయానికి తేడా లేదు. షెహన్షా బాధ్యతల్లో ప్రజలే ముఖ్యం. అయితే ఇప్పుడు ప్రజలు కూడా మా మాటే వింటున్నారు. ఈ ప్రజలు అడిగే ప్రశ్నలకి వారి జవాబులు చెప్పక తప్పదు, లేదంటే మీరు గద్దె వద్దకు వెళ్ళడానికి వీల్లేదు. యా అల్లా, ఇప్పుడేమవుతుందో ఏమో. జనాలకి మేం పంపిన వర్తమానం అందిందో లేదో. ఇక ఆ మౌల్వీ వలీమా ఏం చేయనున్నారో ఏమో. నాకేం చేయాలో పాలుపోవడం లేదు. హోషియార్, ఏం కబురు మోసుకొచ్చా? షెహన్షా వారు వచ్చేశారు. బహుశా మీరు పంపిన వర్తమానం వారికి అందలేదేమో. ఏం చెప్పమంటారు అమ్మగారు? బయట రాజద్వారం వద్ద ఒక్కటే గందరగోళంగా ఉంది. యా ఖుదా, ఇప్పుడెలా? సరే, నువ్వు నాతో పాటు రా. సరే, అయితే మేము జవాబు చెప్తాం. ఒక నిజమైన ముసల్మాన్ ఏం చేయాలో, ఎలా ఉండాలో ఏమిటో అది మాకు తమరే నేర్పించారు. మేమిప్పటికీ ఆ ఒక్క ఖుదానే నమ్ముకుని ఉన్నాం. ప్రతిరోజు 5 సార్లు నమాజు పఠిస్తాం, దాన ధర్మాలు చేస్తాం. పవిత్ర ఖురాన్లోని ప్రతి శబ్దం మా దృష్టిలో ఆ దైవాజ్ఞ. మేం బాద్షాగా ఏం చేసినా మత ధర్మానికి అనుగుణంగానే చేసాం. ఇప్పటిక మీరే చెప్పండి, మా కర్తవ్యాన్ని మేము పాటించలేదు. మతం పేరుతో బాధ్యత నిర్వర్తిస్తున్నానంటూనే తమరు మతాన్ని విస్మరించారే. మన మత ధర్మంలో విగ్రహారాధన నిషేధం, ఇతర మతాల ఆచారాలను అనుసరించడం నేరంతో సమానం. ఇక తమరు చేసింది నేరమే. ఆలయానికి వెళ్లడం తమరి నేరం. అక్కడ విగ్రహం ముందు శిరస్సు వంచడం తమరి నేరం. అదా మీ అభ్యంతరం? అయితే ఇప్పుడు మేం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగదలిచాం. మాకు చెప్పినంత వరకు మాకు ఇంకా జ్ఞాపకం ఉంది. మేం పుట్టింది ఎక్కడో, మా తొలి పుట్టినరోజు ప్రార్థన ఎక్కడ జరిగిందో గుర్తుంది. బహుశా జనాబ్ మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రోజు మా కోసం ప్రార్థన జరిపింది తమరేగా? నిస్సందేహంగా మాకు బాగా గుర్తుంది. మేమేగా మీ గురించి ఖుదాని ప్రార్థించింది. పద్ధతి ప్రకారం అన్నీ జరిగాయి. అయితే జనాబ్ అదంతా కూడా ఎక్కడ జరిగిందో చెప్తారా? ఉమర్ కోట. అయితే మా తొలి పుట్టినరోజుకి తమరు ప్రార్థన చేసిన ఆ చోటు తమరికి గుర్తుందా? ఆలయంలో. అంటే జనాబ్, మేము అతి చిన్న వయసులోనే ఆలయంలో అడుగు పెట్టాం కదా. వారు మా కోసం ప్రార్థన జరిపిన చోట ఒక హిందూ రాజుగారి ఆలయం. అదే గనక నేరమైతే దానికి సూత్రధారులు మీరే. ఎందుకంటే మా కోసం మీరే ఒక ఆలయంలో ప్రార్థన చేశారు. జనాబ్, ఏ మతానికైనా చోటుతో సంబంధం లేదు, మనసుతోనే ఉంటుంది సంబంధం.
ఆ ఖుదాయే నేటికి మా మనసులో నిండి ఉన్నాడు. వారి తేజోమయమైన కాంతి ఇప్పటికీ మా మనసులో నిండి ఉంది. తేడా ఏమిటంటే తమరి కళ్ళకి గంతలు కట్టుకున్నారు, అందుకే ఆ కాంతి మీకు కనపడడం లేదు. ఇక మీరంతా అనుమతించినట్లయితే మేమిక లోపలికి వెళతాం. తమరి మనసు స్వచ్ఛంగానే ఉంది, కానీ తమరు చేసింది పొరపాటే. ఆ పొరపాటు దిద్దుకోవడానికి తమరొక పని చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా గాని దాని వెనుక అసలు కారణం జోదా బేగమేగా. ఆమె వెళ్ళకపోతే మీరు వెళ్ళి ఉండేవారు కాదు. అందువల్లే నేరాన్ని సరిదిద్దుకోవడానికి తమరు జోదా బేగంని ఇస్లాం మతస్థురాలుగా మార్చాలి. అదొక్కటే మార్గం. దయచేసి మన్నించాలి. మత సంబంధ వ్యవహారాలు ప్రశాంతంగా పరిష్కరించుకోవాలని మీకు తెలుసు. అందువల్ల అంతటి పవిత్ర కార్యం నిర్వహించడానికి ఇది సరైన చోటు కాదు, సరైన సందర్భమూ కాదు. మిమ్మల్ని వేడుకునేదేమిటంటే మాకొక రాత్రి గడువు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పెద్దమ్మగారు సరిగ్గానే చెప్పారు. ఇక ఈ విషయాన్ని మేము దర్బారులో నిర్ణయించదలిచాం. అక్కడ తమరందరూ కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ ఏదో గాలివాన తెచ్చినట్టున్నావు ఆదాం. గాలివాన సృష్టించింది నువ్వే అమ్మీజాన్. ఎంతో చక్కటి అవకాశం వచ్చింది. అందరు మత పెద్దలు, అందరు మౌల్వీలు జలాల్ని వ్యతిరేకించారు. అంటే జలాల్ నుంచి గద్దెను హస్తగతం చేసుకునే అవకాశం అమ్మీజాన్. నేను కన్న కలలు నెరవేరి ఉండేవి అమ్మీజాన్. అయినా అందుకు నువ్వు నాకు తోడ్పడలేదు. నువ్వు చివరికి జలాల్ని వెనకేసుకొచ్చావు అమ్మీజాన్. ఎందుకో అంటే నీకు నేను బాద్షా కావడం ఇష్టం లేదన్నమాట. పొరబడుతున్నావు ఆదాం. నేను నువ్వు గద్దె మీద కూర్చోవాలని ఆశపడుతున్నాను. ఆ అల్లాకే తెలుసు నేను నా కుమారుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నానో. కాని నాకు జలాల్ మీదున్న ప్రేమ, అభిమానం నిర్వివాదమే. కాని ఆదాం, నేను కనే కల కూడా నువ్వు మొగలాయి సామ్రాజ్యపు గద్దెని ఎక్కాలన్నదే. కానీ నేను కంటున్న ఈ కలని నిజం చేసుకోటానికి జలాల్ని గద్దె నుంచి దింపేసి నిన్ను ఎక్కించాలనే దానికి మాత్రం నేను ఒప్పుకోను. ఒకవేళ నువ్వు మర్చిపోయావేమో, కానీ నేను మర్చిపోలేను. ఇవాళ నువ్వు నేను ఇలా ఉండగలిగావంటే కేవలం అది జలాల్ వల్లనే. నువ్వు సుబేదారు కావటం, నేను మహామంత్రిని కావటం, అదంతా కేవలం ఆ జలాల్ చలవ వల్లనే. లేదంటే నువ్వు నేను ఒక దాసిగా, బానిసగా పడి ఉండేవాళ్ళం. పైగా నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా ఆదాం, జలాల్ని గద్దె నుంచి దింపేశాక ప్రజలు నిన్నే ఆ గద్దె నెక్కిస్తారని చెప్పగలవా? వద్దు ఆదాం. ప్రతిరోజు బాద్షా కావాలనే కలలు కనటం మానుకో. ఇలా కలలు కనటం ద్వారానే బాద్షా కాగలిగితే ప్రజల్లో ప్రతి ఒక్కడు బాద్షా అయిపోయేవాడు. బాద్షా కావాలంటే బాద్షా లాగా ఏదైనా చేసి చూపించాలి. ఏం చెయ్యాలంటే నీ తల్లి కూడా అనుకోవాలి. జలాల్ స్థానంలో గద్దెపై కూర్చోగల సమర్థత తన కుమారుడు కూడా ఉందనుకోవాలి. నిజం చెప్పాలంటే నువ్వు కేవలం ఒక గాలి కొట్టిన బొమ్మవి. గాలి తీసేస్తే నిలబడలేని వాడివి. నీకు అసలు అలాంటి అర్హత ఉందా? చాలా మంచి పనే చేశావు. నీ ఆవేశాన్ని, చేతుల్ని అదుపులోకి తెచ్చుకున్నావు. బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు. నేను నిన్ను కన్న తల్లి నాదాం. ఒక్క విషయం గుర్తుంచుకో. కానీ ఆ జలాల్ ఎప్పుడు మర్చిపోలేదు, ఇకపై కూడా మర్చిపోడు. నేను తన పెద్దమ్మనని ఎప్పటికీ మర్చిపోడు. తను నోరారా నన్ను పెద్దమ్మ అని పిలుస్తాడు. నీకైతే నేను నీ కన్న తల్లిని. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో, నేను కేవలం నీ తల్లినే కాదు, మొగలాయి సామ్రాజ్యపు మహామంత్రిని నేను. ఇంకొకసారి నా విషయంలో ఇలాంటి నేరానికి పాల్పడే ప్రయత్నం చేశావో, ఆ సంగతి జలాల్కి తెలిసినట్లయితే నేను
కావాలనుకున్నా తన కోపం నుంచి నిన్ను కాపాడలేను ఆదాం. ఇదేనా నేను నీకు నేర్పించింది? తల్లి మీద చెయ్యెత్తుతావా నువ్వు? నువ్వు బుద్ధిహీనుడివే కాక నీచుడుగా తయారవుతున్నావు. వెళ్ళిపో. నువ్వు ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. పో ఇక్కడి నుంచి. తమరు రమ్మన్నారట షహన్షా. తొలిసారిగా మమ్మల్ని ఆపడానికి ప్రయత్నించిన వాళ్ళంతా మత పెద్దలై ఉండకపోతే వాళ్ళ తలలు ఈ పాటికి నేల కొరిగేవి. మమ్మల్ని మేము అదుపు చేసుకున్నాం. ఎందుకంటే వారు ఖాజీలు, మౌల్వీలు. వాళ్ళు మాకు సాయం చేయడానికే ఇక్కడికి వచ్చారు. లేదంటే మతం పట్ల మా నమ్మకాన్ని, బాధ్యతని ప్రశ్నించగల అర్హత ఎవరికీ లేదు. ఇది కేవలం మమ్మల్నే కాదు, మా తరతరాలని, మా మొఘలాయి వంశపు నిజాయితీనే అవమానించినట్లయింది. అసలు ఈ వార్త వాళ్లకు ఎలా తెలిసిందేంటో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ సంగతి మాకు కూడా తెలియదు హుజూర్. కానీ ఈ వ్యవహారంలో ఏం చేయాలో స్వయంగా ఇమాం గారే చెప్పారు. జోధా బేగం ఇస్లాం మతంలోకైనా మారాలి, లేదా మొఘలాయి సామ్రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఏమన్నారు మీరు? నేననడానికి ఏముంది షహన్షా? నేను ఇమాం గారు ఏం చెప్పారో అదే చెప్పాను. పైగా ఇది మన నిజాయితీ వ్యవహారం. మా అందరికీ మీపై పూర్తి నమ్మకం ఉంది. మా నమ్మకం ఏమంటే మీరేం చేసినా మతాన్ని, మొఘలాయి సామ్రాజ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తారు. ఒకవేళ ఈ సేవకుడు ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. అయితే తమరికి ఒకటి చెప్పదలిచాను. గతంలో కూడా మీ ఆజ్ఞని శిరసా వహించాను, ఇకపై కూడా అంతే. ఖాన్ సాబ్, ఇవి రెండు వేరు వ్యవహారాలే. అయినా ఇవి రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఒక వంక మౌల్వీ సాబ్ గారి మాట మన్నించాలి, మరో వంక అంతు చెక్కని ప్రశ్న ఏమిటంటే ఈ వార్త ఇక్కడికి ఎలా చేరిందన్నది. ఈ పన్నాగం వెనక ఎవరున్నారేంటో కనిపెట్టాలి. ఈ పని చేసిన వారి ఉద్దేశం సదుద్దేశం కాదు. వాడు ద్రోహి. ఆ ద్రోహిని ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సమక్షంలో నిలబెడతాం. ఈ విషయంలో నేనేం చేయలేదు. అమీజాను కూడా దీని గురించి అసలేం తెలీదు. మరి జలాలికి కొత్త శత్రువు ఎవరై ఉంటారు? ఆమీర్ వరకు అంతా సవ్యంగానే జరిగింది. కానీ అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఏదేదో జరిగిపోయింది. నేను షహిన్షాతో పాటు ఒక రాత్రి గడపాల్సి వచ్చింది. ఇప్పుడేమో మతం మార్చుకోవాలంటున్నారు. నా విషయంలో ఇలా ఎందుకు జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. మహామంగ గారు, రుకయ్య బేగం, మీరంతా ఒకేసారి వచ్చారే? ఓ సంగతి తెలియచెప్పడానికి వచ్చాం జోదా బేగం. అసలు ఆమెరులోనే తమరు మా సమస్యను అర్థం చేసుకుని ఉంటే ఇక్కడ ఆగ్రాలో ఇంత గొడవ జరిగే పరిస్థితి వచ్చేది కాదు. అప్పటికీ నేను మీకు నచ్చ చెప్పాలని ప్రయత్నించాను. జలాల్ కనుక దేవాలయానికి వస్తే ఇక్కడ ఆగ్రాలో గందరగోళం జరుగుతుందని చెప్పాను. కానీ తమరు నేనేం చెప్పినా లెక్క చేయలేదు. మీరే తలుచుకుంటే జలాల్ని ఆపి ఉండొచ్చు. ఇప్పుడేం జరిగిందో స్వయంగా మీరే చూశారుగా. ఎన్ని ప్రశ్నలు, ఎంతమంది షహన్షాని ప్రశ్నించే సాహసానికి పాల్పడ్డారో. నేను తమరికి ఇదివరకే చెప్పాను, షహీన్షా నాతో పాటు దేవాలయానికి స్వయంగా ఇష్టపడే వచ్చారని. తమరు చేసింది తప్పు జోదా బేగం. ఎందుకంటే అక్కడ వారితో పాటు ఉన్నది మీరే వారితో పాటు ఆలయానికి వెళ్లిన వారు. అందువల్ల ఇప్పుడు షహన్షాని అడుగుతున్న ప్రశ్నలను ఆపవలసిన బాధ్యత కూడా మీ మీదే ఉంది. తమరు ఇష్టపడినట్లయితే అన్నీ చక్కబరచవచ్చు. తమరు ఇస్లాం మతానికి మారిపోక తప్పదు. ఎందుకు మారాలి? నేను మీ మతాన్ని ఎంతో గౌరవిస్తాను. అయితే నాకు మా మతం మీద కూడా గౌరవం ఉంది. గొప్పగా అన్నారు జోదా బేగం. మీరు చెప్పేది ఒకటైతే చేసేది మాత్రం ఇంకొకటి. మీరు వివాహ సమయంలో ఏ వాగ్దానం చేశారు? తాము తమ భర్తని అడుగడుగునా అనుసరిస్తానన్నారు. ఆయన ఇష్టానుసారం ఉంటానన్నారు. అలాంటప్పుడు భర్త మతం తమరి మతం కాకుండా పోతుందా?